మహిదర్ వైబ్స్ అన్నకి 15 లక్షల అప్పు ఉందని తన సబ్స్క్రైబర్ని హెల్ప్ అడుగుతున్నాడు. 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న యూట్యూబర్ గట్టిగా ఫోకస్ చేస్తే ఒక 3 మంత్స్లో అప్పు తీర్చేయగలడు. ఆ రేంజ్ ఛానల్ ఉన్నాడు. అసహ్యంగా ఆడియన్స్ని డబ్బులు అడుక్కుంటున్నాడు. మనుషులు ఎవరికైనా కష్టం వస్తే హెల్ప్ చేస్తారు, చేయాలి కూడా. కానీ ఎలాంటి పరిస్థితుల్లో? ఎవరికైనా హెల్త్ ప్రాబ్లం వచ్చి వాళ్ళు భరించలేనంత ట్రీట్మెంట్ ఖర్చు ఉంటే అప్పుడు అడగొచ్చు. అంతేగాని నీలాగా వేస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసి నువ్వు డబ్బులు పోగొట్టుకుంటే మేమెందుకు ఇవ్వాలన్న డబ్బులు? నీలాంటి వాళ్ళ వలన రేపు పొద్దున ఎవరికైనా జెన్యున్గా హెల్ప్ నీడున్నా కూడా నమ్మలేని పరిస్థితి ఏర్పడింది. సోషల్ మీడియాలో ఏది యాక్టింగో ఏది నిజమో అర్థం చేసుకోలేనంత నిబ్బాగాలు ఎక్కువైపోయారు. అందుకే ఈయన అలాంటి వాళ్ళు యూట్యూబ్లో పెరిగిపోతున్నారు. మొన్న కూడా అంతే, ఫేక్ యాక్టింగ్ చేసి బిగ్ బాస్ విన్నర్ అయిపోయిండు. ఈయన గారు ఆ వీడియో డిలీట్ చేశాడు, కానీ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది ఆ వీడియోలో ఎంత యాక్టింగ్ చేశాడో అని.